శివరామకృష్ణ కమిటీ, నారాయణ కమిటీని తీసుకొచ్చి దాన్ని శివరామకృష్ణన్ కమిటీ సరే పెట్టేసరి క్యాపిటల్ జరుగుతుంది, దాన్ని వ్యతిరేకించడానికి కాదు. కానీ మళ్ళీ శివరామకృష్ణయ్యని పాపం ఆయన శివరామకృష్ణయ్య అంటారు చంద్రబాబు నాయుడు, శివరామకృష్ణన్ ఆయన లేరనుకుంటాను ఇప్పుడు. మరి ఆయన పేరుని అంత ఇదిగా వాడేస్తుంటారేంటి? వాడుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు మించిన వాళ్ళు ఎవరు ఉండరండి. ఇప్పుడు 163 మందిలో 163 మంది నేను ఎలా వాడేస్తున్నారు చూడండి. జనాన చెప్పినట్టు మొత్తం కథా స్క్రీన్ పై దర్శకత్వం ఆయన నడిపించేస్తాడు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది విన్నారా? హైదరాబాద్లో రోడ్లు అవన్నీ చూస్తుంటే ఇప్పుడు అసలు జూబ్లీ హిల్స్ చూస్తే ఈ కొండల గుట్టలు ఎంత అద్భుతంగా తయారయ్యాయి, తర్వాత ఫ్లైఓవర్లు, ఎయిర్పోర్టు, రోడ్లు ఇవన్నీ ఇట్లా తయారయ్యాయంటే చంద్రబాబు నాయుడు గారే కారణం, ఆయన విజనే కారణం అని అంటున్నారు. 2004 నుంచి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి కనీసం వార్డు మెంబర్ కూడా కాదు ఈ తెలంగాణలో. 20 ఏళ్ళు ప్రస్థానం లేని దగ్గర 2020 విజన్ చెప్తే దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడడం రాని వాళ్ళు ఎవరంటే ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం తరఫున ఎమ్మెల్యేలని చెప్పాలి. చార్మినార్కి చంద్రబాబుకి ఏం సంబంధం? శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చంద్రబాబుకి ఏం సంబంధం? ఔటర్ రింగ్ రోడ్కి చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం? మీరు గట్టిగా అడగ పీవీ ఎక్స్ప్రెస్ వేకి చంద్రబాబు నాయుడు గారికి ఈశ్వర్ గారు గట్టిగా అడగద్దు. మీకు జర్నలిజం నేర్పించా, మీకు ఈ కోట్ వేయించా, ఇక్కడ నిలబెట్టించా, ఈ పిచ్చి వాడు కూడా వాగుతాడు. దయచేసి దాంట్లోకి వెళ్ళొద్దు మనం. ఆయన అంతే మాట్లాడు. దానికి రాయల్టీ కట్టాలంటారు కదా, అంతే కట్టాలి. చెప్పట్లేదు అమెరికా బిల్ క్లింటన్ నువ్వు ఎందుకు వచ్చావని అడిగాడంట. రైట్. ప్లీజ్ 2 విషయాలు చెప్తాను సార్. ఒకటి, 34,000 ఎకరాలు ఇచ్చిన రైతుల్ని రాజధాని అని చెప్పి ఇది శాశ్వత రాజధాని అని మోసం చేయడం ఒక ఎత్తు అయితే, ఓకే, మిగిలిన 57,000 ఎకరాలు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి ఇవ్వబోయే వాళ్ళకి ఇది రాజధాని కింద చేసేబోతున్నాం అని భ్రమ కల్పించడానికి 2వ అసెంబ్లీ తీర్మానం కింద చూడాలి దాన్ని. ఓకే. తర్వాత మీరు ఇందాకలా బోత్ హౌసెస్లో వీళ్ళు బిల్లు పెట్టవలసిన అవసరం లే. బిల్లు కాదు, కేంద్ర ప్రభుత్వం గత అసెంబ్లీ తీర్మానాన్ని కన్సిడర్ చేస్తూ, ఓకే, ఇందాకలా జనార్ గారు చెప్పినట్టు కేటగోరికల్గా బౌండరీస్ ఫిక్స్ చేస్తూ ఇది రాజధాని అని చెప్పే ఇదిగా అడుగుతున్నారు వాళ్ళు. అడుగుతుంటే వీళ్ళు ఓవర్ యాక్షన్ బ్యాచ్ కదా. అవును. ఇప్పుడు 57,000 ఎకరాలు తీసుకుని ఇంకో 1,00,000 ఎకరాలు తీసుకుని ఈ పెటాపురం కథలన్నీ చెప్పి ఇది బౌండరీస్ అని ఫిక్స్ చేసి మాట్లాడడానికి దీన్ని వాడుకోబోతున్నారు. మీరు జాగ్రత్తగా గమనించండి. అది 1956 అమెండ్మెంట్ ఏంటంటే ఇప్పుడు బౌండరీస్ చెప్తారా కనీసం? చంద్రబాబు నాయుడు గారి మధ్యలో ఇంకా ఒక 1,75,000 ఎకరాలు ఉన్నాయంట. ఇప్పుడు ఇది కనుక అయింది అనుకోండి సార్. అవును. ఇప్పుడు 1,75,000 ఎకరాలకి బౌండరీ ఫిక్స్ చేస్తే ఆయన రెండోసారి కూడా ఇదే చెల్లిపెళ్లి రెండోసారి జరగాలని మళ్ళీ అమరావతి పునఃశంకుస్థాపన కూడా వచ్చింది నరేంద్ర మోడీ గారు కదా. అదేంటది అప్పుడు నన్ను చిన్నపిల్లని చేసి 34,000 ఎకరాల్లోనే 4 దెమ్మలు రాళ్ళు కాళ్ళు గొప్పులని వేయించారు కదా. ఇప్పుడు ఈ 1,00,000 పై ఎకరాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇది మళ్ళీ కాంట్రడిక్షన్ కదా. మళ్ళీ మొహన పెళ్ళని వేసి కొడతారు. ఓకే. సో ఇక్కడ జరగని పెళ్లికి ఎన్నిసార్లు బాజాలు కొడతారని అడగండి. మీరు చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ కాదు, జరగని పెళ్లికి ఎందుకు బాజాలు కొడుతున్నారు? అమరావతి రైతుల్ని మోసం చేసింది మీరు. మొహమాట లేకుండా చెప్తున్నా, 34,000 ఎకరాలు ఇచ్చిన ఆ అమరావతి రైతుల యొక్క త్యాగాన్ని తృణప్రాయంగా రియల్ ఎస్టేట్ కోసం చేసుకుంటున్నారు. లేకపోతే ఆ రోజే సిఆర్డీఏతో దీని పరిధిని నిర్ణయించి సరే ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ బౌండరీస్ తీసుకుందాం. అవును. ఇవాళ మనకి ఓల్డ్ సిటీతో కలిపి ఎక్కడ చార్మినారు ఇట్లన్నీ రేడియస్లో ఉన్నది దాన్ని గ్రేటర్ హైదరాబాద్ కింద సైబరాబాద్ కింద ఎక్స్పాండ్ అయితే దగ్గర 200 కిలోమీటర్ల రేడియస్ అయితే ఎవరు దీన్ని రాజధాని అంటున్నాం మనం? హైదరాబాద్ రాజధాని బౌండరీస్ ఫిక్స్డ్ కదా. గ్రేటర్ హైదరాబాద్ మీరు చెప్పిన ఔటర్ రింగ్ రోడ్ ఇవన్నీ ఎక్స్పాన్షన్స్. అవును. కానీ ఎక్స్పాన్షన్స్ కూడా రాజధానిని మూసుకుపెట్టి మోసం చేయడం ఏళ్తోనే చెల్లుతుంది. మీరు ఇది గమనించండి. ఫస్ట్ వీళ్ళు మొదటిదానికి దిక్కులేట కడదానికి కళ్యాణం గురించి మాట్లాడుతున్నారు. ఓకే. మరి ఇంత విజనరీ అని చెప్తున్న మనిషి మీరు ఫస్ట్ దీని టెరిటరీని ఫిక్స్ చేసుకుని ఫిక్స్ చేస్తే ఏంటి వీళ్ళకి ప్రాబ్లం? సరే ఇక మిగిలిన ఆటలు చెల్లవు కదా. ఓహో. ఇప్పుడు మీకు ఆ పరిధి వరకే అవుతుంది. దాని తర్వాత కొన్న భూములు ఇక్కడ మన వాళ్ళ బినామీలు వీళ్ళ భూములకి రేట్లు పెరగవా? సార్ మీకు ఒకటే గుర్తుంచుకోండి, భాగ్యలక్ష్మి లాటరీ టికెట్ కొంటే ఒకసారి ప్రైజ్ వస్తుంది మీకు. ఈ ప్రభుత్వం వీళ్ళు చేసే గేమ్ ఎలా ఉంటుందంటే రాజధానిని పేరు పెట్టి రాత్రి తట్టపడ సదాలి. వీళ్ళు గ్రేటర్ హైదరాబాదు లేకపోతే ఈ విస్తరణ ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారికి, తదనంతరం వచ్చిన రోసయ్య గారికి, కిరణ్ కుమార్ రెడ్డి గారికి, కేసీఆర్ గారికి చెల్లింది. ఇప్పుడు ఎవరో మన రాష్ట్రమే ఆర్థిక పరిపుష్టితో లేదు. ఈ దగ్గర 1,00,000 కోట్లు సంపాదించే సామర్థ్యం ఉంది హైదరాబాద్కి. అవును. ఈ సామర్థ్యం అక్కడే చూపించమనండి. దానికి సంపద సృష్టితో రిలేట్ చేసి మాడాల. నోరిప్పితే అబద్ధాలు, నారాయణ కూర్చోబెట్టి అబద్ధాలు చెప్పిస్తారా? ఎంత ధైర్యం! నేను బడ్జెట్లో 6,000 కోట్లు అలకేట్ చేసి ఇదేదో మనకి మసిపూసి మారడికాయ చేసి ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తారా? వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? అది కాదండి, ప్రజల సొమ్ము కాదంటే కదా బడ్జెట్లో ఇచ్చిన. దైవం సంబూతులా చెట్లు కాస్తున్నాయా?
ఏం మాట్లాడుతున్నారు? మేము తెచ్చుకున్న అప్పుల్లో నుంచి ఈ బడ్జెట్లో నుంచి ఇటు తిరిగి ఇటు ఇచ్చామని అంటున్నారు. కాదండి, నారాయణ ఇన్స్టిట్యూట్స్ పణంగా పెట్టి కొదవ పెట్టి తీసుకొచ్చి డబ్బులు ఇస్తున్నాడా రాష్ట్రానికి? ఏం మాట్లాడుతున్నారు? కాదు సార్, అప్పులతో సంబంధం లేకుండా ఎఫ్ఆర్బి నేను ప్రజలకు కూడా అర్థం కావాలి, మీరు చెప్పండి క్లియర్గా. ఎఫ్ఆర్బిఎం పరిమితికి సంబంధం లేకుండా అమరావతి అప్పులు సపరేట్ సార్. అవును, బడ్జెట్ అప్పులు, బడ్జెటేతర అప్పులు ఇవి కాకుండా అమరావతి అప్పులు సపరేట్ సార్. ఇది బడ్జెట్లో కలవదు సార్ వాళ్ళు చెప్తున్నటువంటిది. ఇక్కడి నుంచి అప్పులు తీసుకొచ్చి బడ్జెట్లో 6,000 కోట్లు పెట్టి దాన్ని సిఆర్డీఏకి ఇచ్చామని చెప్తున్నారు. సార్ నాకు అర్థం కాని విషయం, ఇప్పుడు మీరు బడ్జెటేతర అప్పులో లేకపోతే బడ్జెట్ అప్పులో ఇవాళ ప్రవేశపెడతారు బిల్లులో, రాజధానికి 47,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు. నిజంగా మీకు అంత సేవ ఉంటే నిజంగా డెవలప్డ్ ప్లాట్స్ అన్ని కొట్టేసాలకి ఇచ్చేసి మీరు ఆ 10 క్వశ్చన్లలోనే కదా మీరు చెప్పిన ఎక్సెస్ 6,000 కోట్ల ఆక్షన్ ఈ రోజు దాకా బెటరా? అది కదా రెవెన్యూ జనరేట్ అవుతుంది కాబట్టి. ఎస్, మాకు ఇక్కడ సెల్ఫ్ సస్టైన్డ్ స్టేట్ పర్వ్యూలో గతంలో సింగపూర్ కన్సల్టేషన్ మోసపోయాం. స్టేట్ పర్వ్యూలో ఈ 6,000 ఎకరాలని ఈ ప్రాతిపదిక మీద అమ్ముతో తాత్కాలిక ఉపశమనం దగ్గర అడ్డుకోని తీసుకొచ్చిన అప్పుకి ఈ ప్రాతిపదిక మీద తీరుస్తామని బైబ్యాక్ అగ్రిమెంట్ ఉందా? బైబ్యాక్ అగ్రిమెంట్ ఉంటే బడ్జెట్ లేదు క్యాల్కులేట్ చేస్తారు. కరెక్ట్. దాన్ని ఎలా తీరుస్తామనే దానికి సంబంధించి నేను అడుగుతుంది సింపుల్ క్వశ్చన్ సార్. మీరు ఇవాళ ఎఫ్ఆర్బిఎం లిమిట్కి సంబంధించినంత వరకు వాళ్ళు 3,37,000 కోట్లు ఎంతో అప్పనంగా ఎత్తుకొచ్చారు. అవును, అది రాష్ట్రానికి ఏం చేస్తారో చెప్పరు. ఈ 47,000 కోట్లు గతంలో 14 నుంచి 19 దాకా ఇవాళ నాన్నగారి ప్రెస్ మీట్ ఇంకోసారి తీవ్రంగా పరిశీలిస్తే 55,000 కోట్ల పైన చెల్లుక అప్పు చేసి తగలబడ్డారు వీళ్ళు ఓవరాల్గా రాజధాని పేరు పెట్టి. ఇప్పుడు ఈ 47,000 కోట్లతో కలిపితే సో ఈ పూర్ణ కుంభాలు ఎవడు బాధ్యత? రైట్. దాని ఇంట్రెస్ట్ రేట్లు, ఇంట్రెస్ట్ పర్సంటేజ్లు చెప్పాడైనా. దగ్గర 890 కోట్లు ఎంత కడుతున్నాం మనం ఎక్స్‌చక్కర్ నుంచి. ఏ తమాషాలుగా ఉందా ఇది? భరిస్తున్నామన్నా? పైపచ్చి ఎప్పటి కనుమరు ఇవాళ తపేల ఛానల్లో దిక్కుమాటే పెట్టలు పెడతారు. రేపు పొద్దున జిడ్డు రాతలు నూనె అమ్ముకున్నవాడు తీసుకొచ్చి రాస్తారు దిక్కుమాల రాతలని. ఈ జనాలకి దరిద్రకొట్టు పేపర్లు తప్ప ఇంకో సర్క్యులేషన్లో వాస్తవాలు ఎప్పుడు తెలుసుకుంటారు? నాకు అర్థం కాని విషయం ఇది. ప్రజల ఆక్రందన సార్. 34,000 ఎకరాలు ఇచ్చినాడు. ఇవాళ నేను మీరు మాడుతున్నాను అమరావతికి వ్యతిరేకంగా పోతావా? నెత్తి నోరు కొట్టుకుని వీళ్ళ మొహాలకి ఎప్పటిదాకా కొంపలు లేవు. అక్కడ 2015లో భూములు ఇచ్చిన రైతులకి ఈ రోజు వరకు రిటర్నబుల్ ప్లాట్స్ ఇల్లు కట్టుకుని ఇది రాజధాని ఏదని కాకుండా ఏ ప్రాంతం మీద వివక్ష ఉంటుంది దానికి. ఈ తాపత్రమైన రాయలసీమలో నేను రాజధాని పెట్టుకుంటానంటే ఇలా చావాలి. ఇదేకంటే విడ్డూరో నాకు అర్థం కాదు. ప్రజలకు కూడా కనీసం గ్రాటిట్యూడ్ కూడా లేదు. ఇవాటికి కూడా మనకి అధికారికంగా విభజనలో వచ్చిన బెంచ్ తెచ్చుకోలేకపోతున్నారు కర్నూలులో. దేనికిలో? అవును, బెంచ్ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. బీజేపీ అయితే హైకోర్టే అంది. వాళ్ళు రాయలసీమ డిక్లరేషన్ మళ్ళీ చెప్తున్నాను, బీజేపీ కూటమి పెట్టారా మంగళగిరిలో? అది అక్కడ అనంతపూర్కి శాంక్షన్ అయింది. అవును, వాళ్ళు ఎర్రిమోలోకలు కాబట్టి భరిస్తున్నారు వాళ్ళని. దగ్గర 20 పైసలకు హాస్పిటల్ ఉన్నారు రేడియస్ లో, గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో. రైట్. జనార్దన్ రెడ్డి గారు మీ పాయింట్ ఏంటి సార్? ఇప్పుడు నేను చెప్పేది ఒకటండి, ఏదైతే తీర్మానం చేశారో అది ఆర్టికల్ 3 ప్రకారం ఏంటంటే కాన్స్టిట్యూషన్ లో ఇమడాలండి. కానీ ఎక్కడ కూడా ఆ తీర్మానంలో అది అక్కడ దాంట్లో ఇమిడే విధమైన పరిస్థితి లేదు. ప్లస్ పార్లమెంట్ లో లోకసభ రాజ్యసభ రెండు దాన్ని అమెండ్ చేయాలి. సో దానికి మెజార్టీ కూడా మళ్ళీ మారిపోద్దండి. సింపుల్ మెజార్టీ సాల్వ్ దానికి. సో కంపల్సరీగా వీళ్ళు చేసినటువంటి ఏ తీర్మానం ఉందో ఎప్పుడైతే వాళ్ళు 25 పక్కన పెట్టారో ఇది కూడా బుట్టదాఖలు చేస్తారు. కాకుంటే ఏంటంటే వీళ్ళు టైంని కొనేదానికోసం దే ఆర్ బయింగ్ టైం. ఎందుకంటే పక్క పొలాలు తీసుకోవాలన్నా ఇతర కార్యక్రమాలు చేయాలన్నా వాళ్ళు ఒక ప్రజల్లోకి ఒక భ్రమని తీసుకెళ్లేదానికి ఆహా మేము తీర్మానం చేసాము పంపించాము అది పార్లమెంట్ కన్సిడరేషన్ ఉందని చెప్పేదానికి ఉపయోగపడుతుంది. కానీ ఈ ఒక చట్టంలో ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఒక సెక్షన్ 5 అమెండ్మెంట్ చేసిన దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. అది కూడా ఎక్కడ చేయాలి? పార్లమెంట్ లో చేయాలి. పార్లమెంట్ అంటే ఏంటి? లోక్సభ రాజ్యసభ. అక్కడ మెజార్టీ కూడా మళ్ళీ సింపుల్ మెజార్టీ చాలదు. సో ఇవన్నీ చేయాలంటే దీనికి ఒక పెద్ద ప్రక్రియ మనం చూసాం. ఈ స్టేట్ ఎప్పుడైతే విడదీసినప్పుడు జరిగినటువంటి తంతంతా మనం చూసాం. అట్లాంటి పరిస్థితులు అయితే ఇప్పుడు లేవు. ఎందుకంటే అలాంటి పరిస్థితులు తలుపులేసి చేసే పరిస్థితులు అయితే ఇక్కడ లేవు. కాబట్టి ఇది మన ఏదైతే రాజ్యాంగంలో విమడాలంటే రాజ్యాంగంలో మన ఈ సెక్షన్ ఏదైతే వీళ్ళు పెట్టారో అవి విమడాలి అంటే ఇది మళ్ళీ తర్వాత కూడా వాటిని లేదంటే ఎవరైనా మార్చుకోవచ్చు. ఏదో సిఆర్డీ యాక్ట్ ని ఎవరైనా మార్చొచ్చు. అంతేగాని రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ప్రకారం చేస్తేనే దానికి వ్యాలిడిటీ వస్తుంది. అంత చేసే వరకు రాదు. అదే విధంగా 1956 రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా బౌండరీస్ ఫిక్స్ చేయాలి. బౌండరీస్ లేకుండా రాజధాని అనేది ఎప్పటి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా కన్సిడర్ చేయరు.